డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ శాసనమండలి చైర్మన్ కోయ మహేష్ ఇటు మోషన్ రాజు. అయితే భీమవరం కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం లేదని రఘురామకృష్ణంరాజుకు ఎవరు చెప్పారో సమాధానం చెప్పి తీరాల్సిందేనని ప్రశ్నించారు ఆయన. ఇక పెదఆమీరం పంచాయతీ భీమవరంలో అసలు ఎందుకు కలుపుతున్నారని అంటున్నారు. అసలు భీమవరం కలెక్టరేట్కు రఘురామకృష్ణంరాజుకు సంబంధం ఏంటని ఫైర్ అయ్యారు ఆయన. పెదఆమీరంలో ఉన్న ఇరిగేషన్ భూమిని కలెక్టరేట్గా మార్చాలని ప్రభుత్వానికి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు. భీమవరం నడిబొడ్డులో 6 ఎకరాల స్థలం ఉందని, కావాలంటే కలెక్టరేట్ నిర్మించుకోవచ్చని అన్నారు ఆయన. వారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ఆ మాటలన్నీ ఉన్నాయి. మాటలన్నీ కూడా సత్యదూరంగా ఉన్నాయి, వాస్తవం కాదు. ఎందుచేతంటే మొదటిగా మరి స్థానిక శాసనసభ్యులైనటువంటి రామాంజనేయులు గారు ఒక మాట చెప్పడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారిని నేను సూటిగా ఒక మాట అడుగుదలుచుకున్నాను. అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని, పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏమి సంబంధం? ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎవరు అడిగారు? భీమవరం ఎమ్మెల్యే అడిగారా, లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా? మాకు భీమవరంలో స్థలం లేదు, మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు. అంటే డబ్బు ఉంటే రేపు ఎంఆర్ ఆఫీసు, ట్రెజరీ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు P4 కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో పెడతారా? ప్రస్తుతం ఉన్నటువంటి తాలూకా ఆఫీస్ కాంపౌండ్ సుమారు 6 ఎకరాలు ఉంది. భీమవరం నడిబొట్టులో ఉంది. 3 రోడ్లకి సుమారు 4 రోడ్లు, అటు కాలవగట్టు, ఇటు కోర్టు రోడ్డు, ఇటు తాలూకా ఆఫీస్ రోడ్డు, ఇటు టౌన్ హాల్ రోడ్డు, 4 రోడ్ల మధ్యలో సుమారు 6-6.5 ఎకరాల భూమి క్లియర్గా ఉంది. మీకు 3.5 ఎకరాలే సరిపోయినప్పుడు టౌన్లో ఉన్నటువంటి 6.5 ఎకరాలు సరిపోదా? మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదాం అనుకుంటున్నారో, మీరు నేను లెక్కలు చెప్పారు. 1 ఎకరం వస్తే కనుక 4,500 చదరపొడికి వస్తుంది, దాంట్లో 30% వాడుకుంటాం, 70% వదిలేస్తామని చెప్పి అదే ఫార్ములా ఇక్కడ వాడుకుంటారు.